తెలంగాణ బీజేపీ ముఖ్యంగా ఎమ్మెల్యేల పైన అధిష్టానం సీరియస్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అసెంబ్లీలో వాళ్ళు చేస్తున్న ప్రవర్తన తీరు ఇటు బీజేపీ హైకమాండ్ అయితే మండిపడతా ఉంది. ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో సమావేశాలు అయినప్పుడు ఒకవైపు గోదావరి జలాలపైన, ఒకవైపు ఇటు కృష్ణా జలాలపైన మరి ఏవైతే సమావేశాలు అవుతా ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న సందర్భంలో ఇటు బీజేపీ ఎంపీలు నిద్రపోతున్న సంబంధించిన ఏవైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో హల్చలవుతూ ఉన్నాయి. అవి చూసిన హైకమాండ్ సీరియస్గా స్పందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇందుకేనా, ఏం చేస్తూ ఉన్నారు, మీకైనా అర్థమైపోతూ ఉందా, మనం ఖచ్చితంగా బలంగా కొట్లాడాలి. ఒకవైపు మనం ప్రతిపక్ష హోదాలో ఇటు బీఆర్ఎస్ కంటే మెరుగ్గా మనం కొట్లాడాల్సిన పరిస్థితి ఇక్కడ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు. రామచంద్రరావు కూడా వీటిపైన కూడా సమీక్షలు చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలో నిద్రపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కొంత ఘరమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, బీజేపీ పరువును ఎందుకు తీస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంత ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా కొత్త వ్యూహాలతో వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే వచ్చే ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ అయినా కానీ మనదైన శైలితో ఖచ్చితంగా గెలవాలి అనే ధీటుగా వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయడం సరికాదు అన్నట్టుగా మండిపడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. బీజేపీ ఇప్పుడు వచ్చే ఏ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతిభ కనబరచాలి. ఖచ్చితంగా యువత ముందుకు వస్తూ ఉంది. యువతతోని మనం కూడా ముందుకెళ్ళాలి అంటూ బూత్ లెవెల్ సంబంధించిన మీటింగ్స్లు ఏర్పాటు చేసుకొని ప్రతి ఏదైతే జిల్లా నుండి ముగ్గురేసి సభ్యులని తీసుకొని వచ్చి ఆ ముగ్గురేసి సభ్యులతోని ఇటు ఏదైతే బీజేపీ భవన్లో ఇటు అధ్యక్షులు రామచంద్రరావు మీటింగ్ పెడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఆ ముగ్గురు మరియు ప్రతి మండలాల నుండి ముగ్గురు వ్యక్తుల్ని, అదేవిధంగా ఆ ప్రతి మండలంలో ఉన్న వాళ్ళు ప్రతి గ్రామం నుండి ముగ్గురు వ్యక్తుల్ని ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుండి రామచంద్రరావు ఏం చెప్పాడో ఆ విషయాలన్నిటిని కూడా ఇటు జిల్లా లెవెల్కి, జిల్లా లెవెల్ నుండి మండలం లెవెల్ నుండి ఇటు గ్రామ లెవెల్ వరకు ఖచ్చితంగా బీజేపీ విస్తరంగా ప్రచారణ చేయాలి, విస్తారంగా ముందుకు రావాలి అనే నేపథ్యంలో ఇటు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రవర్తన సరిగ్గా లేదు అంటూ హైకమాండ్ హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా మీ అసెంబ్లీకి సంబంధించిన ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఖండించాల్సిన, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాల్సిందే, కొట్లాడాల్సిందే, అవకాశం రాకపోయినా అవకాశం వచ్చే విధంగా మీరు ఫైట్ చేయాల్సిందే అంటూ అధిష్టానం అయితే మరి బీజేపీ ఎమ్మెల్యేల పైన మండిపాటు పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ విషయాలపైన ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలు ఇంకా కొంత సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము అసెంబ్లీలో కొట్లాడతాం అనే విధంగా అధిష్టానానికి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ఏవైతే ఆ సోషల్ మీడియాలో బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్న ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంత అలచలవుతూ ఉంది. కామెంట్ల రూపంలో ఇటు సోషల్ మీడియాలో బీజేపీని చాలామంది విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.